హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ అదిరిపోయే రెసిపీ, సూపర్ టేస్టీగా ఉంటుంది, వెరీ చీజీ అండ్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇమీడియట్గా 10 మినిట్స్లో చక్కచక్కమని చేసుకోవచ్చు. అదే చికెన్ కీమా శాండ్విచ్. మీకు కావాల్సింది బ్రెడ్ ప్యాకెట్, చికెన్ కీమా అండ్ చీజ్. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు మీ కిచెన్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో చాలా చాలా ఈజీ రెసిపీ అండ్ వెరీ క్విక్ రెసిపీ. సో ఈ చికెన్ కీమా శాండ్విచ్ ఎలా చేయాలో మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఫాలో అయిపోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అది మీడియం హీట్లో పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్ ఆనియన్ని బాగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని బాగా సాటే చేసుకోండి. లైట్ పింకిష్ కలర్లోకి వచ్చే వరకు బాగా సాటే చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అండ్ ఒక 2 చిల్లీస్, 2 మిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక 250 గ్రామ్స్ గ్రౌండ్ చికెన్, అంటే చికెన్ కీమా అనమాట, తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. లోపల నుంచి కుక్ అవ్వాలి చికెన్, పైన కుక్ చేసి కుక్ అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు దాని మీదకి ఒక పించ్ ఆఫ్ టర్మరిక్, అంటే కొంచెం పసుపు అండ్ సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, బికాస్ చీజ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి టూ సాల్టీ అవుతుంది. అండ్ ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి కారం. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ క్యూమిన్, అంటే జీలకర్ర ధనియాల పొడి, ఒక 1 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోండి. మీరు వాటర్ ఏం పోయక్కర్లేదు. గ్రౌండ్ చికెన్ ఎప్పుడన్నా సరే ఈజీగా కుక్ అయిపోతుంది. సో మీడియం టు లో హీట్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోండి. ఫైనల్గా ఒక్కసారి కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి. మనం మళ్ళీ చెప్తున్నాను, చీజ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి టూ మచ్ సాల్ట్ వద్దు. ఇప్పుడు ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అది చల్లార పెట్టండి. ఇప్పుడు హాట్గా ఉన్న దాంట్లో మనం చీజ్ వేస్తే మెల్ట్ అయిపోతుంది అక్కడే. సో కొంచెం లూక్ వామ్లో ఉన్నప్పుడు ఒక 1 టీ స్పూన్ వచ్చేసి పెప్పర్ వేయండి. పెప్పర్ వేసి మొత్తం కలపండి. ఇప్పుడు ఒక 1 కప్ ష్రెడెడ్ చీజ్, అంటే మీరు మోజ్రెల్లా చీజ్ వేసుకోవచ్చు, చెడర్ అండ్ మోజ్రెల్లా కాంబినేషన్ వేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. ఒక 1 కప్ చీజ్ వేసి మొత్తం మిక్స్ చేయండి. ఇప్పుడు మన శాండ్విచ్లోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇందాక మనం తీసుకున్న ప్యాన్ ఉంది కదా, సేమ్ ప్యాన్లో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి బ్రెడ్ తీసుకోండి. నేను సవర్ డో బ్రెడ్ వాడతాను. సవర్ డో బ్రెడ్ అంటే ఇప్పుడు బ్రెడ్ డో ఉంటుంది కదా, దాన్ని బాగా ఫర్మెంట్ చేసి తయారు చేస్తారనమాట. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ ఎలాగ చేసుకుంటాము, నైట్ అంతా ఫర్మెంట్ చేసి, అట్లాగే సేమ్ ప్రాసెస్లో చేస్తారు. అది సవర్ డో, వెరీ వెరీ హెల్దీ. దాని మీదకి ఇలాగ ఒక హాట్ సాస్, అంటే మీకు నచ్చిన సాస్, చిల్లీ సాస్ వేసుకోవచ్చు, హాట్ సాస్ వేసుకోవచ్చు. అలా వేసుకొని మనం ఇందాక తయారు చేసిన కీమా స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని ఒక లేయర్ పెట్టండి ఒక బ్రెడ్ స్లైస్ మీద. ఇప్పుడు పైన లైట్గా చీజ్ స్ప్రింకిల్ చేసుకొని రెండో స్లైస్ పెట్టేసి టోస్ట్ చేసుకోండి. మీడియం టు లో హీట్లో టోస్ట్ చేయండి. మీకు పైన గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి అండ్ లోపల చీజ్ మెల్ట్ అవ్వాలి. సో లోపల చీజ్ మెల్ట్ అవ్వకుండా పైన గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాకూడదు, అందుకని చెప్పి మీడియం లోలో పెట్టుకోండి. అప్పుడే బాగుంటుంది టేస్ట్. లేదు అంటే పైన మాడిపోతుంది, లోపల ఏం కుక్ అవ్వదు అనమాట. మన కీమా శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. అంతే, చాలా సింపుల్ అండ్ వెరీ వెరీ టేస్టీ ఉంటుంది. మీరు యూ హ్యావ్ టు ట్రై ఇట్ ఎట్ యువర్ హోమ్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా? సో నేను ఇప్పుడు వేసే సాస్ ఏంటంటే 1:1 రేషియోలో 1 టీ స్పూన్ హాట్ సాస్ అండ్ 1 టీ స్పూన్ మేయో మిక్స్ చేశాను. అది అద్దరిపోతుంది దీనిలో కాంబినేషన్. సూపర్ చీజీగా, ఎవ్రీ బైట్లో మీకు చీజ్ తగులుతూ అండ్ కీమా అంటే ఫుల్ లోడెడ్గా చాలా చాలా టేస్టీగా ఉండే ఈ శాండ్విచ్ చాలా క్విక్గా అయిపోతుంది. సో ఇవి మీరు లంచ్లో ప్రిపేర్ చేసుకోవాలి అంటే అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. అలా అని చెప్పి లంచ్ బాక్స్లోకి తీసుకెళ్తాము అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సాగీ అయిపోతుంది అనమాట, మనం టోస్ట్ చేసాం కాబట్టి. ఎప్పుడైనా మీరు అప్పటికప్పుడు తినాలి అనుకుంటే కనుక వెరీ గుడ్ లంచ్ ఆప్షన్ ఏంటి అంటే కీమా శాండ్విచ్.
సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. అండ్ ఆల్సో మీకు ఎలాంటి శాండ్విచెస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, లైక్ అంటే వెజ్ శాండ్విచెస్ కావాలా, పనీర్ శాండ్విచ్, ఎనీ కైండ్ ఆఫ్ శాండ్విచ్ ఎలాంటివి ఇంట్రెస్ట్ నాకు కమెంట్ బాక్స్లో కూడా చెప్పండి. సో దట్ ఐ విల్ గెట్ మోర్ ఐడియాస్ అండ్ మీకు ఇంకా కొత్త కొత్త రెసిపీస్ తీసుకొచ్చే ఐడియాస్ నాకు వస్తాయి. నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా? Thank you so much and I really appreciate your love and support. Thank you.